నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. కోట్లాది మంది కీర్తిస్తుండగా అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఆనందదాయకమన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి. అయితే ఈ నేపథ్యంలో ఆయన నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఒక శంకరాచార్యుడిగా వివేకానందుల చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశానికి ఎనలేని కీర్తి సంపాదించిన పెట్టి మోడీకి యావత్తు భారతదేశం రుణపడి ఉంటుందని తెలియజేశారు. చాలా దివ్యమైన రోజు. 500 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. ఇది మన భారత భూమి. మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియూ నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడిలాగా ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్తు ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరము. శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం. శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము. సాక్షాత్తు పరమాత్మే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా మనకు చూపించాడు. అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు. ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి, ఇంకా గొప్ప విలువన్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుడిని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ ఈ భారతదేశం ప్రజల చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తున్నారు. నేటి పాలకులు రాముని ఎలా ఆదర్శంగా తీసుకోవాలంటారు పరిపాలన విషయంలో? ఇప్పుడు రామచంద్రుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యా ఉండాలని ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రతి పాలకుడిని కోరుకుంటున్నాను. రోజు అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కడప నగరంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ మాధవి రెడ్డిలు మాట్లాడుతూ ప్రపంచమంతా అయోధ్య రామమందిరం వైపు చూసేలా దేశ ప్రధాని మోదీ రామాలయ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. దేశమంతా రామనామస్మరణతో మారుమోగిపోతుందని తెలిపారు. కడప నగరంలో 18 అడుగుల రాముని విగ్రహాన్ని ఊరేగింపుగా నగరమంతా శోభయాత్ర కొనసాగుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈరోజు ప్రపంచంలోనే భారతీయులకి కన్నుల పండుగ జరుపు వాతావరణం తిరుగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నలుమూలల వాడవాడల పల్లెల్లోనూ శోభాయాత్ర జరుపుకుంటున్నాం. 22వ తేదీన అయోధ్యలో కొన్ని ఏళ్ల నుంచి మరుగుపడిన రామ మందిరం నిర్మించుకొని భారతీయులందరూ కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు కదులుతున్నాం. ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈ యాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎక్కడ కానీ అవంతి సంఘటనలు జరగకుండా క్షేత్రయాత్రని కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈరోజు ప్రపంచంలోనే భారతీయులకి కన్నుల పండుగ జరుపు వాతావరణం తిరుగుతుంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నలుమూలల వాడవాడల పల్లెల్లోనూ శోభాయాత్ర జరుపుకుంటున్నాం. 22వ తేదీన అయోధ్యలో కొన్ని ఏళ్ల నుంచి మరుగుపడిన రామ మందిరం నిర్మించుకొని భారతీయులందరూ కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు కదులుతున్నాం. ఎక్కడ భారతీయులు ఉన్నారో ఈ యాత్ర జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఎక్కడ కానీ అవంతి సంఘటనలు జరగకుండా ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీన్ని కడప నగరంలోని ప్రజలందరూ అన్ని మతాలు వర్గాల వారు దీన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా రాముడు చెప్పిన విధంగా సర్వమత సమ్మేళనంతో సర్వమత సహనంతో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ శోభాయాత్ర ఈరోజు సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కడపలోని ప్రజలందరూ దీన్ని ఒక ఐకమత్యంగా జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అయోధ్య రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం సందర్భంగా కడపలో శోభాయాత్ర అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఇల్లు రామనామంతో ఉంది అన్నమాట. ఇటువంటి శోభాయాత్రలో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టం. మేము కూడా ఆ రాముడి యొక్క సేవలో తరించడానికి ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నాం. ఈ శోభాయాత్ర ఈ రాముడి ప్రాణ ప్రతిష్ఠ రేపు అయోధ్యలో జరుగుతున్నది. 500 సంవత్సరాల కళ. ఈ కళని సాకారం చేసినటువంటి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలని. అటువంటి మత ప్రస్తావన లేకుండా మన హిందూ ధర్మం అన్ని మతాలు కూడా గౌరవిస్తుంది. హిందూ ధర్మం అనేది జీవన విధానం. అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా కడపలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర మహాశోభాయమానంగా చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు హిందూ బంధువులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా అత్యంత వైభవంగా అత్యంత క్రమశిక్షణతో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ఈ చిన్నచౌకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమై ప్రధాన రహదారులమ్మడి వెళ్ళి సాయంకాలానికి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ కోదండ రామాలయానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ హిందూ బంధువులందరూ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అనేక మంది దాతలు పానీయాలు అన్నప్రసాదాలు అనేకమైనటువంటి స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రమంతా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకు ప్రింట్ మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా నిబద్ధతగా నడిపిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయోధ్యలో బాలరాముడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా ఒక్కొక్కరు ఒకలా రాముడిపై తమకున్న భక్తిని అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా విశాఖలో స్కూబా డ్రైవింగ్ బృందం వినూత్న ప్రయోగం చేపట్టింది. ఋషికొండ సముద్రపు లోతుల్లోకి శ్రీరాముడి విగ్రహంతో వెళ్ళింది స్కూబా డ్రైవింగ్ టీం. సముద్రపు లోతుల్లో శ్రీరాముడి చిత్రపటాన్ని ప్రదర్శించి ఔరా అనిపించారు.
అయోధ్యలో ప్రధాని మోదీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలోనే గుంటూరు జిల్లా తాడేపల్లిలో బాలరాముని సైకత శిల్పం తయారు చేయించారు. అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ ఆధ్వర్యంలో బాలరాముడి సైకత శిల్పం రూపొందించారు. ఇక బాలరాముడి సైకత శిల్పంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర సైకత శిల్పాన్ని ఒక శిల్పి అద్భుతంగా చెప్పిన శిల్పాలు మనం ఇసుకతో అంటే సైకత శిల్పం అంటే ఇసుకతో ప్రధానంగా దీన్ని తయారు చేసిన ఇక్కడ గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర సైకత శిల్పి బాలాజీ ఆధ్వర్యంలో ఈ శిల్పాన్ని తయారు చేయడం కూడా జరిగింది. బాలాజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? చేయగలిగారు నేను ఐడియా రావడం అంతర్జాతీయ సైకిల్ శిల్పినండి. ఇంతవరకు ఒక 1000 పైగా సైకిల్ శిల్పాలు నేను అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో చేశాను. సో ఇంటర్నేషనల్లో ఐ గాట్ ఫస్ట్ ప్లేస్. 28 కంట్రీస్లో నేను పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్లో నాకు మొదటి స్థానం వచ్చింది. సో శ్రీరాముడి యొక్క కార్యక్రమంలో నేను చేయాలని నేను భావించినప్పుడు ఆ అవకాశం నాకు రాకపోయినా కానీ నేను ఇక్కడ ప్రజలకి నేను ఈ ఏరియా అవడం వల్ల ఇక్కడ ప్రజలకి నేను ఇక్కడ చూపించాలి అని చెప్పి ఈ శాండ్ కల్చర్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో దీన్ని సహకరించారు వెంటనే వినయ్ గారు వీళ్ళంతా. సో వెంటనే ఎంతసేపు పట్టిందండి మీకు తయారు చేయడానికి? 6 గంటల వ్యవధి. 6 గంటల వ్యవధిలో 5 నా హెల్పర్స్, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 5గురితో నేను ఈ శాండ్ కల్చర్ యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ. ఇది చూస్తే కదా ఒకసారి చాలా చక్కగా సైకత శిల్పం బాలరాముని రూపం చాలా అద్భుతంగా ప్రస్తుతం ఇక్కడ మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం ఇసుకతోనే దీన్ని తయారు చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బాలరాముని సైకత శిల్పం చాలా అయోధ్య గుడి ఏ రకంగా ఉందో అంతే చక్కగా కూడా ఇక్కడ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్య గుడిని నమూనాలో అయోధ్య గుడిని చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణం మనం ఉందని చెప్పుకోవచ్చు. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గంటలకు పైగా దీన్ని తయారు చేసి అద్భుతంగా ఇసుకతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇంత అందమైన సైకిల్ కూడా ఇక్కడికి వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ హైవే మీదే ఉంది. హైవే మీదే సర్వీస్ రోడ్లోనే తాడేపల్లి సర్వీస్ రోడ్లోనే ఈ సైకిల్ శిల్పం ఉంది. దీన్ని అందరూ చూసి శ్రీరాముని కృపకు వాక్సులు అవుతారని చూసుకుంటూ అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఏ రకంగా అయితే జరిగిందో ఈ సైకిల్ శిల్పం కూడా అదే రకంగా ఇక్కడ తయారు చేయడం ప్రధానంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర బాలరాముని సైకిల్ శిల్పానికి సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొనింది. యావత్ భారత్ రామనామ స్మరణలో మునిగిపోయింది. అనంతపురం జిల్లాలోని వివిధ రామ మందిరాలలో కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శ్రీనగర్లోని స్థానిక రాముని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దీనిపైన మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి సూర్య అందిస్తారు. రాముల వారి ఆలయ నిర్మాణము, అదేవిధంగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా రాముల వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు, పూజలు, ఊరేగింపులు, ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మన అనంతపురం నగరంలో కూడా చూసామంటే శ్రీనివాస నగర్లోని రామ మందిరంలో ఈరోజు ఉదయం నుంచి కూడా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు. ఈరోజు చూసామంటే దాదాపుగా 11 కేజీల లడ్డు ఊరేగింపు కూడా నిర్వహించారు. మహిళలు కూడా అత్యంత ఉత్సాహంగా ఎవరైతే ఈ పాదచారులు, వాహనదారులు పోతున్నారో వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి ఆనందోత్సవాలు అనేది వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మాట్లాడారు. చెప్పండి, ఈరోజు రామ మందిరం నిర్మాణం అయోధ్యలో జరుగుతుంది. ఆ సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మీ ఆలయాలు ఏం చేస్తున్నారు? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. స్థానిక శ్రీనివాస నగర్లో గల సీతారామాంజనేయ దేవస్థానంలో రాముని గుడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే టౌన్ అవోపా విభాగ్ మహిళా విభాగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల ఏళ్ల క్రితం మనం పోరాడిన ఉత్సవాల్ని ఈరోజు మనం ఆ శ్రీరామునికి ఒక మందిరం అయోధ్యలో కట్టిస్తున్నారు. స్థానిక మన శ్రీనివాస నగర్లో గల రామాలయంలో తెల్లారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, స్వామికి మూల విరాట్కి
అర్చనా కార్యక్రమం, అలాగే అభిషేకాలు, మహిళల్లో వాళ్ళ సొంతంగా మహిళలు వాళ్ళ ఇంట్లో చేసుకొని వచ్చిన స్వామికి తీపి పదార్థాలు కానివ్వండి, కారం పదార్థాలు కానివ్వండి, సుమారు 71 రకాలు స్వామికి నివేదించి శ్రీనివాస్ నగర్ మాడవీధుల్లో ప్రజలందరికీ వాళ్ళ స్వహస్తాలతో స్వామికి ప్రసాదంగా రాముడి ప్రసాదం పంచిపెట్టారు. అలాగే 5 రకాల అన్నప్రసాదాలు మన మహిళా మండలి అధ్యక్షురాలు అనురాధ, అలాగే సెక్రటరీ కాకమాన్ చంద్రకళ గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ ఆలయ కమిటీ ధర్మకర్తగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తోరణాలు మా కమిటీ సభ్యులు ప్రసాద్ కానీ అనిల్ కానివ్వండి, తోరణాలు మనకి తోటకి పోయి మామిడాకులు, ఒక పండగ వాతావరణం మనం ఎలా చేసుకుంటామో ఆ పండగ వాతావరణాన్ని శ్రీనివాస్ నగర్లో వాళ్ళు క్రియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కమిటీ సభ్యులు రామ్ కుమార్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, చాలా సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత ఈరోజు జత వచ్చింది, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? జై శ్రీరామ్ అండి. మా అవోప సభ్యులందరూ కలిపి శ్రీనివాస నగర్లో ఉన్న రాముల గుడిలో మేము 101 నైవేద్యాలు అవోప మహిళలందరూ స్వామికి సమర్పించాము. పూరి జగన్నాథులు ఎట్లా అయితే ప్రసాదాలు పంచుతారో రోడ్ ఎంబడి మా సభ్యులతో మేమందరము 101 ప్రసాదాలు నైవేద్యాలు పంచుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఇది 500 సంవత్సరాల తర్వాత మనకు ఒక పండుగ వాతావరణం నెలకొల్లింది కాబట్టి మనం ఎంతో వైభవంగా ఈ పండుగ చేసుకోవాలని, ఇంకా మనకి రామరాజ్యం వచ్చినట్లే ఇప్పటి నుంచి అన్యాయానికి ఏ కష్టాలు ఏమి ఉండవు. ఇప్పటి నుంచి సస్యశ్యామలంగా పంటలైతేనేమి, ప్రజాస్వామ్యమైతేనేమి, ప్రతి ఒక్కటి మన భారతదేశంలో ఎంతో ముందుకు వస్తుంది. ఈ భారతదేశం మరింత పచ్చగా కనిపించాలని మా ముఖ్య ఉద్దేశము. ఎప్పటికీ ఈ రామరాజ్యంలో రాముడు వస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అన్యాయానికి తావి ఇవ్వకుండా మంచిగా ఉండాలని. జై శ్రీరామ్. ఏదైతే లోక కళ్యాణార్థమో అయోధ్యలో ఆలయం అనేది జై శ్రీరామ్, అదే విధంగా కూడా జై శ్రీరామ్ హిందువులు జీవిస్తారని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజలి కార్తీక్ సూర్యని, అనంతపురం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అంతటా ప్రత్యేక శోభయాత్ర నిర్వహించారు. నెల్లూరు అంతా శ్రీరామనామ జపాలతో, రామ సంకీర్తనలతో మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే బాలరాముని విగ్రహ ప్రతిష్ట సాగుతున్న ముహూర్తానికి నెల్లూరు జిల్లాలోని సీతారామపురం గ్రామ ఆలయంలోనూ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వాళ్ళ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామాలయ సాధనకై సాగిన పోరాటాలలో ప్రాణాలు విడిచిన యోధుల కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడం విశేషం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ బాలరాజ్ అందిస్తారు. దేశవ్యాప్త హిందూ బంధువుల చిరకాల స్వప్నం నేటితో సాకారమైంది. 500 సంవత్సరాలుగా ఎంతో మంది హిందువుల ప్రాణ త్యాగాలతో సాకారమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం నేడు పూర్తయి ఆ రామ మందిర నిర్మాణంలో నేడు బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న వేళ రాష్ట్రంతో పాటు కాదు దేశంలో అంతా కూడా రామనామ స్మరణలు మారుమోగుతూ ఉన్నాయి. దేశంలోని ఆలయాలన్నీ కూడా రామనామ స్మరణలతో ప్రత్యేక శోభనైతే సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలోని ఆలయాలన్నీ కూడా ప్రత్యేక శోభను సంతరించుకొని నిన్నటి నుండే ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ప్రత్యేక పూజలు, రామనామ సంకీర్తనలు, రామ భజనలతో అయితే మారుమోగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇదే క్రమంలో అనేక రామాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అలానే రామ మందిర బాలరాముని విగ్రహ ప్రతిష్ట 12-27 నిమిషాలకు జరుగుతున్న క్రమంలో ఆ లైవ్ ను కూడా వీక్షించేందుకు నెల్లూరు నగరంలోతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా హిందూ ధార్మిక సంస్థల ద్వారా అనేక LED స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆ LED స్క్రీన్ల ఎదుట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి భావనను పెంపొందించే రకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో మనకి ఈ ఆలయ నిర్వాహకులతో పాటు ఈ ఆలయాన్ని చూసేటువంటి ప్రత్యేక ఇక్కడ ఏర్పాట్లు చేసేటువంటి అందరూ కూడా మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి అసలు విషయాన్ని తెలుసుకున్న ప్రత్యేక స్వామి చెప్పండి, ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే మీ ఆలయం కూడా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. దీన్ని ఎలా జరుగుతుంది? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ గ్రామానికి సీతారామపురం అనే పేరుని నిర్ణయించబడింది. ఆ పేరుకి తగ్గట్లుగానే ఈ గ్రామంలో అందరూ కూడా రామభక్తులు. వీళ్ళు గత ఏడాది 15.5 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ గ్రామంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అతి త్వరలో మొదటి వార్షికోత్సవాన్ని కూడా దగ్గరికి జరుపుకునే సమయంలో ఆంజనేయ స్వామి తాను అక్కడే ఉండడం కాకుండా
తమ పరివారాన్ని అంతా కూడా తీసుకొచ్చుకునేటటువంటి అవకాశం అన్ని కల్పించారు. అనుకోకుండా ఈ నెల 3వ తేదీ అనుకోవడము, అయోధ్య ముహూర్తానికే సేమ్ అదే సెకండ్స్లో ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి, ఈ సీతారామపురం అనేటటువంటి పేరుకి సార్థకత చేకూర్చాలని చెప్పి ఉద్దేశంతో అప్పటికప్పటికే అనుకోని చెప్పి ఆలగడ్డకి వెళ్ళి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాల్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఎంతో వేడుకగా ఈ గ్రామానికి తరలించి ఈరోజు అయోధ్య ముహూర్తంలోనే ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకోవడం, ఈ కార్యక్రమానికి ఈ గ్రామస్తులు మొత్తం కూడా ఈ 3 రోజుల ప్రతిష్ఠా కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా ఈ గ్రామానికి ఈ దేవాలయానికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించుకోవడానికి అన్ని మతస్థులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామం కూడా పేరుకు తగ్గట్లుగా అందరూ రామనామ సంకీర్తనలతో తరిస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి పటం పెట్టి పూజ చేస్తున్నాం. ఇప్పుడు అయోధ్యలో ప్రారంభించిన సమయానికి మా ఊర్లో విగ్రహం తెచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం. తర్వాత మాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి జన్మాంతరం రుణపడి ఉంటాం. అయితే ఇక్కడ మరో విషయం చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిర నిర్మాణం వైపు అయితే, ప్రాణ ప్రతిష్ఠ మరోవైపు అయితే, అసలు ఆ బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలు కావచ్చు, ఆనాడు ఆ రామ మందిర నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తులలో వారి వంశకురాలు కూడా మనతో ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ వంశకురాలు ఏం చెప్తున్నారు, అనుభూతి ఎలా ఉంది, అసలు ఈ నేడు 500 ఏళ్ల చరిత్ర కావచ్చు, 92లో ఆ బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో జరిగినటువంటి మారణకాండ కావచ్చు, ఇవన్నీ తలుచుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ తన్మయత్వానికి గురికాక తప్పదు. అలాంటి క్రమంలో నేడు అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కావడం, ఇది ఎలా ఉంది, ఏ విధంగా వారు ఎలాంటి భావాలకు గురి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి. బాబ్రీ మసీద్ కూల్చివేత రామ మందిరం పాల్గొన్నాడు. డబ్బులు తిని పోలీస్ స్టేషన్ లో, ఫైజాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు చాలా రోజులు. మా అమ్మ రాలేదని దాన్ని నిలబెట్టుకున్నాను. నేను బీజేపీ ఆఫీస్కి వచ్చి చాలా సార్లు తిరిగాను. చిన్నప్పుడు 10వ క్లాస్లో ఉన్నాను నేను. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వెళ్తా ఉంటే ఆయన బస్సు పట్టుకున్నాడు, కట్లు కట్టుకొని ఎక్కాడు. నేను కూడా బస్సు ఎక్కా. అదే సమయానికి వచ్చి బాగా గుర్తుండిపోయింది. నాన్నగారికి లేడు, సుధాకర్ రావు ఆయన పేరు. ఆయన వైభవంగా ఉంది అక్కడ జరుగుతుంటే. మా అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు. టీవీలో చెప్తున్నా అన్ని గుర్తుకొస్తున్నాయి. మా నాన్నగారు వెళ్ళింది రాముడు వారి ప్రతిష్టాపన జరుగుతున్నందుకు ఆయన నిలబడుతున్నందుకు. దేశవ్యాప్త ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి కావడం, నేడు బాలరాముడు ప్రతిష్ఠత జరగడం, వీటన్నిటిపై కూడా ఇటు దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలతో పాటు గుంటూరు జిల్లా ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొనింది. యావత్ భారత్ రామనామ స్మరణలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని వివిధ రామ మందిరాల్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శ్రీనివాసనగర్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పల్నాడు జిల్లా మాచల్ర నియోజకవర్గంలో అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని విజయపురి సౌత్ రామాలయంలో పూజలు యజ్ఞాలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయుల 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరిందని అన్నారు ఆచార్య పాదుకా సేవ ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ. పండుగ ఈరోజు రావటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఈ అయోధ్య రామ మందిరం కట్టాలని ఎంతో మంది కృషి చేసి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఉన్నారు. ఇది మన భారతదేశానికి ఒక ప్రపంచంలో అగ్రస్థానంగా నిలబెట్టే
కార్యక్రమంగా మేము భావిస్తున్నాము. అందరూ ఊరు వాడ ఏకమై ప్రతి ఊరిలో ఒక అయోధ్యలాగా ఒక అయోధ్యని తలపిస్తున్నది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అంటూ నినాదాలు కల్పిస్తున్నవి. ఇక్కడ కూడా మన దక్షిణ విజయపూరి సౌత్ శ్రీ సీతారామాలయంలో పండగ వాతావరణం నెలకొన్నది. ఇక్కడ పొద్దుటి నుంచి అక్కడ అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని హోమాలు యజ్ఞాలు అభిషేకాలు చేసి తర్వాత మేమందరం కలిసి గ్రామంలో గ్రామోత్సవంగా బైక్ ర్యాలీ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఒక గొప్పగా కార్యక్రమం నాటి కళ భారత రాజ్యాంగంలోని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణాన్ని వైభవాన్ని బాలరాముని విగ్రహ ప్రతిష్టని ఈరోజు ఎంతో వైభవపేతంగా ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రతిష్ట ఇంకా 12:30 ప్రతిష్ట జరుగుతుంది. ఇది భారతదేశ ప్రజలందరికీ గర్వకారణం. వసుదైక కుటుంబం అని మరి ఒకసారి చెప్పాలి. రామచంద్ర ప్రభువుకి, రామచంద్ర ప్రభువుకి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అయోధ్య బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి సీతారాముల విగ్రహాలతో శోభయాత్ర నిర్వహించారు. భారీగా తరలివచ్చిన రామభక్తులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టకు సంఘీభావంగా పిడుగురాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పురవీధుల్లో రామస్మరణతో మారిమోగిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలు హోరెత్తాయి. పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీరామనామ జపయాత్ర 3 బృందాలుగా ఏర్పడి పట్టణంలోని వీధుల్లో శోభయాత్ర నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. అనంతరం అన్ని బృందాలు గంగమ్మ గుడి వద్దకు చేరుకొని అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించారు. జిల్లా మడకశిర పట్టణంలో శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోయింది. అయోధ్యలో నేడు కొలువుదీరున్న శ్రీ బాలరాముడు రామమందిర విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభయాత్ర చేపట్టారు. అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్టణంలోని ఆలయాలు రామనామస్మరణతో మారిపోగాయి. విశాఖ అంబికాబాగ్ రాముని ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి శోభయాత్ర నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కొండమ్మ అమ్మవారి సంక్రాంతి తీర్థ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలతో భక్తులు దర్శనం కల్పించారు. ఇక ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదాలను ఊరేగించారు. ఈ మహోత్సవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర దంపతులు పాల్గొనగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆలయ సిబ్బంది సాధారణంగా స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ మోదకొండ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా తీర్థ మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. సో సంక్రాంతి అయిన తర్వాత మరుసటి ఆదివారం ఆనవాయితీగా తీర్థ మహోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి పూర్వీకులంతా కూడా నిర్ణయించున్నారు. కాబట్టి ఈ రోజు 21వ తారీఖున ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు తీర్థ మహోత్సవం జరుపుకుంటున్నాము. తెల్లారుజాము నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈరోజు అన్నసందర్భం కానివ్వండి, ముగ్గులు పోటీలు కానివ్వండి, అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచి అమ్మవారికి ఆలయం ప్రాంగణం నుంచి ఊరి పొలిమరి వరకు కూడా ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ యథావిధిగా అమ్మవారిని అదే స్థానంలో ఉంచటము అండ్ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రాత్రి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 2019 నుంచి కూడా ఎప్పుడు మేము బాధ్యతలు తీసుకున్నామో అప్పటి నుంచి భక్తులు సమర్పించినటువంటి బంగారం ఏదైతే సంక్రాంతి పండుగ జరుపుకున్న వారం తర్వాత జల్లికట్టు నిర్వహించడం చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పర్పల్లిలో ఆనవాయితీగా వస్తుంది. అయితే పోలీసులు జల్లికట్టుకు అనుమతి లేదంటున్నారు. జల్లికట్టు నిర్వహణ స్థలంలో ట్రాక్టర్ ట్రాలీని అడ్డు పెట్టుకున్నారు పోలీసులు. అయితే దీంతో పోలీసులు తీరుపైన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లికట్టును చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు బాధలు పడుతుంది. కానీ ఈరోజు జరిగిన పరిస్థితి ఏమంటే చాలా ఇబ్బంది. మేము పండుగ ఏర్పాట్లు అన్నీ చేసుకుని చుట్టాలు బంధువులు అందరూ కూడా మేము పండుగ ఆహ్వానం పలికినాము. అందరూ వచ్చేసినాము. వచ్చిన తర్వాత రాత్రి పండుగ ఏర్పాట్లు వాళ్ళు చేయాలంటే ఎస్ఐ వాళ్ళు వచ్చి వాళ్ళు అడ్డుకున్నప్పుడు మేము వాళ్ళంతా కూడా కొంతవరకు మేము మా బాధలని చెప్పుకున్నా కానీ మా మాట వాళ్ళు సరే తెల్లవారు మళ్ళీ చేసినప్పుడు మాకు ఏ రాజకీయ బాధలు ఏమి తెలియని వాళ్ళము, మేము పల్లెల్లో బతికే వాళ్ళము, కొట్టుకోవడం ఆధారపడి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి పండుగ చేసుకున్నాము. మాకు ఈ పండుగ జరుపుకునే యోగ్యత లేదంటే ఈ పండుగ చూడాలని బయట నుంచి వచ్చింది ఈ జనాలందరూ కూడా ఎంతమంది కడుపు కాల్చి నాశనం చేస్తే మేము రాజకీయంగా ముందుకు పోయాలం కాదు, రాజకీయంగా తెలుసుకోవడం కాదు, జరిగిపోయింది. వెంటనే మా యాదవుల ద్వారా ఏదో పండుగ నించుకున్నట్టు ఇది న్యాయమని మేము అడుగుతాము. ప్రతి ఒక్కరు గమనించారు. ఏమని పెట్టారు నా గ్రూప్లో మేమే గారికి మాకు తెలిసి మేమెవరు ఆయనకు ఆహ్వానం ఇచ్చిన వాళ్ళు ఎవరు కాదు. కానీ ఆయన వస్తాడో రాదో కూడా మాకు తెలియదు. అనవసరంగా ఆయన పేరు ముందుకేసుకొని అనవసరంగా ఇంతమంది జనాలు ఆనందాన్ని నాశనం చేసి పండుగ నిలిపేపించిన ఈ పెద్దలకు జరుగు దినాల్లో బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరెవరు పుడతారు కూడా. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకారు. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఇక ఈ మేరకు షర్మిల స్కెడ్యూల్ ఖరారు చేసింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత షర్మిల తీసుకుంది. నేటి తరం రాజకీయాల్లో అధునే వైసీపీ లాంటి పార్టీలో మనగాలి అంటే వంట పట్టించుకోవాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. వాటిని విస్మరించడంతో పాటు ఒక ఎమ్మెల్యే సీటే గల్లంతైపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే
కొలుసు పార్థసారథి. అధిష్టానం తనకు అప్పజెప్పిన టార్గెట్ పాపం ఆయన రీచ్ కాలేకపోయారు. తన ప్రత్యర్థులను బూతులు తిడుతూ టీడీపీ నేతలపైన విరుచుకపడకలేక తన స్థానానికే ఎసరు తెచ్చుకున్నాడు. ప్రతిపక్షాలపైన దౌర్జన్యాలు చేయకపోవడం, వారిపైన అసభ్య పదజాలం వాడుకోవడమే ఆ అసమర్థత అంటూ ఆయన ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్థసారథి మెతక వైఖరి పార్టీ అధినేత జగన్కి అస్సలు నచ్చలేదు. అందుకే టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపారు. ఆయన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేవు. జెంటిల్మ్యాన్ అని ప్రత్యర్థులు కూడా కితాబు ఇచ్చారు. ఇలాంటి తనకు మొండి చేయి చూపడాన్ని పార్థసారథి జూలించుకోలేకపోతున్నాడు. ఐటీ ఉద్యోగులు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి నారాయణ పర్యటించారు. టీడీపీ మేనిఫెస్టో మహాశక్తి అంశాలను వివరించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీల గురించి తెలియజేశారు. జగన్ మాయమాటలు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లకు తెరలేపిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. పెంచాలంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో వర్క్ చేసుకుంటున్నారో ఒక పెయింటర్ ఉన్నాడు, లేదా ఒక కార్పెంటర్ ఉన్నారు, లేదా ఒక షంటరింగ్ అతను ఉన్నాడు. వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం, దాని ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళ చదువుల్లో వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు. అది ఖచ్చితంగా 2024లో ప్రభుత్వం వస్తుంది, చేయబోయేదే. నెల్లూరులో నేను ప్రతి డివిజన్లో, ప్రతి బూత్లో, ప్రతి ఇంటికి తిరుగుతున్నాను, అందరినీ అడుగుతున్నాను, అవగాహన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2014-19లో నెల్లూరులో ఎంట్రీ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద లేవు. అండర్గ్రౌండ్ సివరేజ్ లైన్లన్నీ వేసాం, ఓన్లీ ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వటమే. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేసాం. డ్రింకింగ్ వాటర్ ఆ యొక్క సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్స్ లైన్ తెచ్చాము. దాదాపు ఇంటింటికి తీసుకొచ్చి ఇంటింటికి ఆ బ్లూ పైప్ లైన్ వేసాం. కనెక్షన్లు ఇవ్వటమే. ఇట్లా ఏదైతే మేము 90 to 95% చేసామో బ్యాలెన్స్ కొద్దిగానే ఉండేది, అవి కంప్లీట్ చేస్తాం. దాంతో ప్రజల యొక్క, పేదలు నిరుప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరిగేది ఎట్లా. అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు అంటే వాడు ఏదన్నా లేఅవుట్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా చేయాలి. భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరైనా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలంటే వాళ్ళ ప్లాన్ని క్యాడ్ ఉన్న కంప్యూటర్లో జస్ట్ పెడితే 5 నిమిషాలు అప్రూవల్ వస్తుంది. అలాంటి సిస్టమ్ తెచ్చిన మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్తున్నాను, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలా. అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ ట్రై చేసినాయి, కానీ ఫెయిల్ అయినాయి. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో అవన్నీ నేను అవగాహన చేసుకొని ఫెయిల్యూర్ కారణాలు ఏందో నేను పోయి ఆ రాష్ట్రాల్లో డిస్కస్ చేశా. అటువంటి ఫెయిల్యూర్ ఇక్కడ జరగకుండా ఉండటానికి ఫస్ట్ టైం గుంటూరులో ఇంప్లిమెంట్ చేశా, గుంటూరు మున్సిపాలిటీలో. దానికి నాకు 3 నెలలు పట్టింది. నెక్స్ట్ విజయవాడ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేశా 1 నెల. తర్వాత విశాఖపట్నం 15 రోజులు, తర్వాత తిరుపతి 10 రోజులు. తర్వాత అధికారులకు ఆదేశించాను, నాకు 1 నెల రోజుల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఇంప్లిమెంట్ చేయాలని. చక్కగా తెచ్చాం. ఎవరైనా ప్లాన్ అప్రూవల్ అంటే మున్సిపల్ ఆఫీస్కి రాబట్ల మీ ఇంట్లో ఉండే ల్యాప్టాప్లో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంటే ప్లాన్ మీరు ఇన్సర్ట్ చేస్తే మీకే అప్రూవల్ వచ్చేస్తుంది అక్కడే. అలా ట్రాన్స్పరెంట్గా చేసాం. కానీ ఈ ప్రభుత్వం అది కాదు. ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇన్ని ప్లాట్లు ఇస్తారు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఏమి ఇస్తారు, ఇలాంటి అపార్ట్మెంట్ కడుతుంటే ఏం అపార్ట్మెంట్ ఇస్తారు. ఇలా చాలా ట్రాన్స్పరెంట్గా. ఒక వ్యక్తి ప్లాట్ అమ్ముకోవాలన్నా లోకల్ నాయకుల పర్మిషన్ లేదు, అమ్మటానికి లేదు. ఇది ఎక్కడ అసలు పిస్టేజ్ తగ్గించుకొని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎవరే ఉండకూడదని చెప్పడం జరిగింది. వాళ్ళలో 3 పువ్వులు 6 కాయల్లాగా 3 మనుషులు 6 వర్గాలు ఆ పార్టీలో. జిల్లాలో ఒకరికొక మొత్తం సైక్యత లేదు.
అంటే ఆ అనిల్ ఎక్కడ పోటీ చేస్తాడో అతనికి అర్థం కావట్లే. అప్పుడప్పుడు వస్తాడు, ఆయనకి విజయవాడ నుంచి ఫోన్ నీ టికెట్ అనగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తాడు నారాయణ మీద. నారాయణ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు. పిల్లికి బిచ్చం ఎట్ట పెడతారా? అంటే పిల్లికి చేతికి ఇస్తారా బిచ్చం? నేను బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఒరే అనిల్, నువ్వేం చేసావు చెప్పరా? ఈరోజు నారాయణ గారు ఇప్పుడు కాదు, అసలు కరోనా టైంలో ఏం చేసి అడుగుతున్నావు? కరోనా టైంలో తన హాస్పిటల్ ఇచ్చేశాడు. నువ్వు నీ తమ్ముడు ఏం చేశారు? పొగతోటలో 8 హాస్పిటల్ లీజ్ తీసుకున్నారు. మొత్తం రెమ్యూనరేషన్ మొత్తం అమ్మేశారు. దాదాపు కోట్ల రూపాయలు సంపాదించాడు మీ తమ్ముడు. వాడి పేరేంటి? వాళ్ళ తమ్ముడిది అశ్విన్ గాడు. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల ద్వారా అధికార పార్టీ గెలుపొందాలని ప్రయత్నం చేస్తుందని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకున్న ఆయన దొంగ ఓట్ల నమోదుపై కేసు నమోదు చేశారు. ఇక దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెడతామని ఆయన కోరారు. అయితే అధికార పార్టీ నాయకులు కింది స్థాయి సిబ్బందితో దొంగ ఓట్లు నమోదు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా అక్రమాలపైన సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గత 7 నెలల నుంచి ఈ దొంగ ఓట్ల ప్రక్రియపైన ఏ విధంగా పోరాడుతున్నామో మీకు తెలుసు. ఈ ఓటర్ లిస్ట్ ఈరోజు రావటం జరుగుతుంది. ఈ దొంగ ఓటర్లకి ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, ఈఆర్ఓ లాగిన్ నుంచి కూడా ప్రైవేటు వ్యక్తుల చేత దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దానికి సంబంధించింది కూడా కొన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. గతంలో కూడా ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా కొన్ని సాక్ష్యాలన్నీ పెట్టడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పైన కూడా కేసులు కట్టమని చెక్ చేసి ఎంక్వైరీ చేయమని కూడా నిన్న కొన్ని మండలాలకు సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, గతంలో 2019 ఎలక్షన్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే విధంగా దొంగ ఓట్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని పంచాయతీలు ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కించాడో దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. 2019 ఓటర్ లిస్టు మేము వెతికితే ఆ ఓటర్ లిస్టులు వెతికినప్పుడు బయటపడింది నిజం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా దొంగ ఓట్లు ఫామ్ 6 ద్వారా పెట్టడం, ఫామ్ 7 ద్వారా మా పేరుతో టీడీపీ ప్రభుత్వంలో బీసీ వర్గాలకు అనేక విధాలుగా అభివృద్ధి చెందాయని, చంద్రబాబు బీసీలకు అనేక పదవులు ఇచ్చారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో నారపల్లి నుండి కొత్తచెరువు వరకు పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలకి రావడం జరిగిందని వైసీపీ ఇన్ఛార్జి కుంభం విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సాయంతో రానున్న రోజుల్లో చింతలపూడి అద్దంలా రూపొందిస్తామన్నారు. కీర్తిని తీసుకోవాలనే ఒక చిన్న ఆశయంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ సమన్వయకర్తగా ప్రయత్నం చేసి వచ్చాను. కాబట్టి మీరందరూ నన్ను జీవించాలి. ఇకపోతే నేను కొంతకాలం వెనకడిగినట్టు ప్రయాణం చేసినప్పుడు కాబట్టి సేవా నిరతి నేను ఫిజికల్గా చూశాను. ఎంత చిన్నవాడైనా పేదవాడైనా ఆవిడ అడిగితే భుజం మీద వేసుకుని సేమో దాకా తీసుకెళ్ళి వాళ్ళ పనులు చేయడం కూడా నేను గమనించాను. అది కూడా నాకు స్ఫూర్తి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇవి నా ఊరు నా వార్తా విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.